రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయవచ్చును. ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్లయితే మీకు రాకాలోకం నుంచి కొత్త పోస్ట్ కానీ కొత్త అప్లోడ్ కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తుంది. మిత్రులారా, 2024 ఎన్నికలు తలుపు తడుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల కోసం తయారవుతున్నాయి. ఈ ఎన్నికల కురుక్షేత్రము 5 సంవత్సరాల పాటు భారతదేశపు భాగ్య నిర్ణయాన్ని చేయబోతోంది. ఈ ఎన్నికల్లో అందరూ కూడాను ఒక ప్రశ్న వేస్తున్నారు. బీజేపీ 370 సీట్లు నిజంగా సంపాదిస్తుందా, లేకపోతే ఎన్డీఏ కూటమి 400 సీట్లు సంపాదిస్తుందా, బీజేపీ 370 సీట్లు గెలుస్తుందా గెలవదా, 370 కన్నా తక్కువ పడితే ఎంత తక్కువ పడుతుంది, ఎక్కువైతే ఎంత ఎక్కువ వెళ్తుంది, దీనిపైనే అందరూ చర్చలు జరుపుతున్నారు. రకరకాల మీడియా ఛానళ్ళు, రకరకాల సర్వే సంస్థలు ప్రజల ప్రస్తుతం ఉన్నటువంటి మూడ్కి సంబంధించినటువంటి సర్వే రిజల్ట్స్ని కూడా ప్రకటిస్తున్నాయి. CNN IBN కావచ్చును, న్యూస్ ఎక్స్ కావచ్చును, ఇండియా టుడే కావచ్చును, ఇండియా టీవీ కావచ్చును, ఇవన్నీ కూడాను తమ తమ సర్వేలతో ముందుకొస్తున్నాయి. అయితే ఈ మొత్తంలో మీడియా ఛానల్స్ అడగనటువంటి ప్రశ్న ఒకటి ఉంది. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నటువంటి ప్రశ్న అందరూ వేస్తున్నారు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ప్రశ్నను మీడియా సంస్థలు వేయటం లేదు, జవాబు ఇవ్వటం లేదు. చాలా మీడియా సంస్థలు తమ మనసులో ఉన్నటువంటి మాటను దాచిపెట్టి ఒక విచిత్రమైనటువంటి భాష, ఇండి కూటమికి లభించే సీట్లు 99, 100, 110 రకరకాల సర్వేల్లో ఇండి కూటమి గురించి చెప్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఇండి కూటమి లేదు. కేరళలో ఇండి కూటమి లేదు, వెస్ట్ బెంగాల్లో ఇండి కూటమి లేదు, ఢిల్లీలో ఇండి కూటమి లేదు, అదేవిధంగా రాజస్థాన్లో ఇండి కూటమి లేదు, ఉత్తరప్రదేశ్లో ఇండి కూటమి లేదు, మీకు బీహార్లో లేదు, అదేవిధంగా పంజాబ్లో కూడా లేదు. ప్రధానంగా ఈ పార్టీలు బాగా పర్ఫామ్ చేస్తాయని భావించినటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇండి కూటమి లేనప్పుడు టోటల్ ఇండి కూటమికి లభించే సీట్లు 90, 100, 80 ఈ రకంగా చెప్పడము నిరర్థకం. దీనిలో ఒక పరోక్షమైనటువంటి ప్రయత్నము కనిపిస్తోంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఎన్ని సీట్లు వస్తాయన్నది చెప్పడానికి మీడియా సంస్థలు ఇష్టపడటం లేదు. సర్వే సంస్థలు కూడా కొన్ని ఇష్టపడటం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు లభిస్తాయి అని కనుక అంచనా వేస్తే రకరకాల ఈ ఇండి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కనుక కూర్చుని జాగ్రత్తగా లెక్క వేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ బహుశా దేశ చరిత్రలోనే, స్వతంత్ర భారత చరిత్రలోనే మొట్టమొదటిసారి తన లోవెస్ట్ స్కోర్కి పడిపోయేటటువంటి సూచన కనిపిస్తోంది. 2014లో అది 43, 44 సీట్లు సంపాదించుకుంది. 2019లో ఒక 10 సీట్లు యాడ్ చేసుకుంది. కేరళ పుణ్యమాని. కేరళలో 20 సీట్లలో 19 సీట్లను గెలవడం వల్ల ఇది పూర్తి చేసుకోగలిగింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూసినా కూడా తక్కువకి తక్కువ 22, 23 సీట్లు, ఎక్కువకి ఎక్కువ 42, 43 సీట్లు సంపాదించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. అయితే సర్వే సంస్థలు ఈ ఫిగర్ని బయటపెట్టడం లేదు. తమాషాగా జాగ్రత్తగా ఇండి కూటమి అని చెప్తున్న దానిలో బెంగాల్లో నుంచి తృణమూల్ని, పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీని, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీని, బీహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్జేడీని, వీటన్నిటిని తీసేసి కనుక చూస్తే కాంగ్రెస్కి వచ్చేటటువంటి సీట్లు బహుశా తక్కువకి తక్కువ, అంటే మినిమం చాలా భయంకరమైనటువంటి ఎదురీత ఈదితే 22 నుంచి 24 సీట్లకు మించి వచ్చే సూచనలు కనపడటం లేదు. కాంగ్రెస్కి అనుకూలంగా చాలా పెద్ద సునామీ ఉన్నట్టయితే 40, 44 సీట్లు వచ్చేటట్టుగా కనిపిస్తుంది.
తమాషా ఏంటంటే మొత్తము ఉత్తర పశ్చిమ భారతదేశాలంటే ఇటు గుజరాత్ నుంచి మొదలుపెట్టి అటు బెంగాల్ దాకా ఉన్నటువంటి ఈ మొత్తము నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా, ఈ మూడిట్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లకు మించి వచ్చే సూచనలు కనపడటం లేదు. ఉదాహరణకి బెంగాల్లో అధీర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నటువంటి సీట్ ఒక్కటే, బెహ్రాంపూర్ సీట్ ఒక్కటే కాంగ్రెస్కి ఎంతో కొంత గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు యూసుఫ్ పఠాన్ టీఎంసీ తరఫున రంగంలోకి దిగిన కారణంగా అది కూడా డౌట్ఫుల్గా ఉంది. రాయ్బరేలీలో గాంధీ నెహ్రూ కుటుంబం వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్ప ఆ సీటు గెలిచే పరిస్థితి లేదు. మొత్తం ఉత్తర భారతదేశంలో గెలిస్తే పంజాబ్లో నుంచి 1 సీటు గెలవచ్చును, ఛత్తీస్గఢ్ నుంచి 1-2 సీట్లు గెలవచ్చును. కాబట్టి ఓవరాల్గా మొత్తము జార్ఖండ్లో 1 సీటు కూడా గెలిచే అవకాశం ఉంది. మొత్తము నార్త్ ఇండియా నుంచి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఈ మిగిలినటువంటి సీట్లు 130కి కొంచెం అటు ఇటుగా సీట్లు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, పుదుచ్చేరి ఈ 2 రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితిలో లేదు. మిగిలినటువంటి 3 రాష్ట్రాలు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గనక అద్భుతంగా ప్రదర్శనను కనబరిచినట్లయితే కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలుచుకోవచ్చు, బెస్ట్ సినారియోలో మాత్రమే. లేకపోతే అది ఇంకా తగ్గవచ్చును. అదేవిధంగా కేరళలో గతంలో 19 సీట్లు గెలుచుకుంది. ఈసారి సగం సీట్లు వామపక్షాలకు వెళ్తాయని కనుక మనం భావించినట్లయితే 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవచ్చును. బెస్ట్ పాజిబుల్ 10 సీట్లు తెలంగాణలో, బెస్ట్ పాజిబుల్ 10 సీట్లు కేరళలో కలిపితే 20 అవుతాయి. ఆ తరువాత తమిళనాడులో ఆ పార్టీకి ఇచ్చిందే 9 సీట్లు, దానిలో సగం సీట్లు అంటే 4 సీట్లు గెలిచినట్టుగా మనం భావిస్తే 24, కర్ణాటకలో ఒక 4 సీట్లు గెలవగలిగినట్టుగా మనం భావించినట్టయితే 28 సీట్లు దక్షిణ భారతదేశంలో దాటేటటువంటి సూచనలు. ఈ 28 + 5 33ని దాటడం లేదు, 33 దాటడం లేదు. కాంగ్రెస్ టాలీ ఈసారి 33 మ్యాక్సిమం కావచ్చును. ఒకవేళ తెలంగాణలో, కర్ణాటకలో, అదేవిధంగా కేరళలో కొంత పరిస్థితి ఇంప్రూవ్ అయినట్టయితే దీనికి ఇంకొక 7-8 సీట్లు యాడ్ అయితే 41, 42 వరకు వెళ్ళవచ్చును. పరిస్థితి అనుకూలించకపోతే ఈ సీట్లు మరింత పడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క లోవెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ ఎన్నికల్లో కనపడబోతోంది, ప్రదర్శించబోతోంది అన్నది అన్ని సర్వేలు చెబుతున్నటువంటి విషయం. తమాషా ఏంటంటే సౌత్ ఇండియా గురించి చర్చ జరుగుతుంటే బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, బీజేపీ తక్కువ సీట్లు గెలుస్తుంది అన్నటువంటి వాదనని ముందుకు తీసుకొస్తున్నారు. బీజేపీకి గతంలో 29 సీట్లు వచ్చినాయి, కర్ణాటకలో 25 ప్లస్ తెలంగాణలో 4, 29 వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్కు మొత్తం దేశమంతా కలిపితే కూడాను గతంలో టాలీయే బీజేపీకి ఉందని భావిస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం తమిళనాడులో 2 సీట్లు, కేరళలో 1 సీటు యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో కూడాను తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇదే గనక జరిగినట్లయితే బీజేపీకి సౌత్ ఇండియాలో ఎన్ని సీట్లు వస్తాయో అన్నే సీట్లు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా మనము సందేహించనక్కర్లేదు, ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వాస్తవానికి మీడియా చెప్పటం లేదు కానీ అత్యంత దయనీయమైనటువంటి స్థితికి వచ్చింది. తెలంగాణ, కేరళ ఈ 2 రాష్ట్రాలు గనక లేకపోతే కాంగ్రెస్ పార్టీ 10-15 సీట్లకు పరిమితమైన కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.